ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరిస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 శాసనసభ నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం, ఆ ప్లీనరీ సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జయప్రదం కావడం జరిగింది. తదుపరి జిల్లా ప్లీనరీ సమావేశాన్ని 24వ తేదీనే జరపాలని జిల్లాలో ఉన్న పెద్దలందరూ నిర్ణయించడం, ఆ ప్లీనరీ సమావేశానికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని ముఖ్య అతిథిగా, పరిశీలకులుగా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన నాగిరెడ్డి గారిని భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ప్లీనరీ సమావేశం 24వ తేదీని జగన్నాథ ఫంక్షన్ హాల్ పూల్బాగ్ రోడ్లో ఉన్న ఈ ప్రాంగణంలోనే జరుగుతుంది. జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అలానే పెద్దలందరూ కూడా ప్లీనరీ సమావేశంలో పాల్గొంటారు. ఆ విధంగానే ఆ రోజు ఉదయం 10 గంటలకి ప్రారంభం అవుతుందని కూడా ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కేడర్కి మీ ద్వారాగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే అవినీతి కోపంలో కూరుకుపోయిన ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నందున మరి జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల్లో జరిగిన ప్లీనరీ సమావేశాల్లో కేడర్కి జరుగుతున్న విషయాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో 3 సంవత్సరాలు పూర్తయిపోయిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూడా వైఫల్యం చెందిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నందున ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతున్నాం. రేపటి ప్లీనరీ సమావేశాల్లో కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని, ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలని, ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తామని, కాబట్టి 24వ తేదీన 10 గంటలకు జగన్నాథ ఫంక్షన్ హాల్ పూల్బాగ్ రోడ్లో ఉన్న ఈ ప్రాంగణానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు హాజరవ్వమని కోరుతున్నాం. అలానే 8, 9 జూలై 8, 9 తారీఖుల్లో విజయవాడలో మరి రాష్ట్ర ప్లీనరీ సమావేశం కూడా జరుగుతుంది. తదుపరి ఆ కార్యక్రమానికి దశాదిశాని పార్టీ, జిల్లా పార్టీ నిర్దేశిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొండ లైన్లో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏది అయితే ఉన్న వాళ్ళు అటు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎదురు వాళ్ళు బాగా కనబడతారు.